హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. చాలా మంది పేషెంట్స్ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ తీసుకొనొచ్చి, మేడం మా స్పెర్మ్స్‌లో కదలికలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పుడప్పుడు కంప్లీట్‌గా స్పెర్మ్‌లో కదలికలు 0 ఉన్నాయి. అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాంటి స్పెర్మ్ కదలికలు తక్కువగా ఉన్న స్పెర్మ్ తోటి కూడా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఉందా అని అడుగుతుంటారు. సో, ఈరోజు మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా సీమెన్ అనాలిసిస్‌లో మనం చూడాల్సింది ఏంటి అనంటే, స్పెర్మ్ కౌంట్ ఎలాగా ఉంది? కదలికలు ఎలాగా ఉన్నాయి? స్పెర్మ్‌లో మార్ఫాలజీ ఎలా ఉంది? ఆకారం ఎలా ఉంది? స్పెర్మ్‌లో ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందా? ఈ 4 మనం గమనించుకోవాల్సింది ఉంటదండి. సో, స్పెర్మ్‌లో కదలికలు తక్కువగా ఉన్నాయి అనంటే, మిగతా విషయాలు ఎలా ఉన్నాయి అన్నది చూసుకోవాల్సింది ఉంటది. ఓన్లీ కదలికలు తక్కువగా ఉన్నాయా? దీంతో పాటు కౌంట్, మార్ఫాలజీ తక్కువగా ఉంది, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా? ఇవన్నీ కూడా మనం పరిగణనలో తీసుకోవాల్సింది ఉంటది. ఓన్లీ కదలికలు తక్కువగా ఉన్నాయి, మిగతా విషయాలన్నీ బాగానే ఉన్నాయి అనంటే, యూజువల్‌గా స్పెర్మ్‌లో కదలికలు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల తక్కువగా ఉంటదండి. లేదు అనంటే ఏజ్ వల్లనో, షుగర్ వల్లనో, స్మోకింగ్, ఆల్కహాల్ హిస్టరీ ఉండడం వల్లనో, ఇన్ఫెక్షన్స్ వల్లనో, లేదంటే వారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి కరెక్టబుల్ కాజెస్ ఏమన్నా ఉందా? షుగర్ ఏదన్నా ఉందా? ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా? స్ట్రెస్ ఏదన్నా ఉందా? ఇన్ఫెక్షన్స్ ఏదన్నా ఉందా? వారికోసిల్ ఏదన్నా ఉందా? సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే వాటికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ కదలికలనేవి ఇంప్రూవ్ అయ్యేదానికి స్కోప్ ఉంటుందండి. కాకపోతే కొంతమందికి సమ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల స్పెర్మ్‌లో కదలికలు కంప్లీట్‌గా 0 ఉంటుంది. సో, ఇలాంటి సీఎఫ్‌టీఆర్ జీన్ మ్యుటేషన్స్ అంటాం. ఇలాంటి వాళ్ళకి అసోసియేటెడ్ మిగతా బాడీ లో సీలియరీ స్ట్రక్చర్ మోటిలిటీ అంటే ఇలాంటి వాళ్ళలో మనకి ఆస్తమా వచ్చేదానికి ఇంకా డిఫరెంట్ ఊరూరికే జలుబు చేయడము, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉండడము, ఇలాంటి డిఫరెంట్ వేరే అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, ఇలాంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్‌గా మనం ఎంత మెడికేషన్స్ ఇచ్చినా కూడా స్పెర్మ్‌లో కదలికలు 0గా ఉంటాయండి. సో, ఇలాంటి వాళ్ళు స్పెర్మ్ ఎందుకు కదలట్లేదు? ఇదే జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల కదలట్లేదా? లేదు అనంటే స్పెర్మ్ అసలు డెడ్ స్పెర్మ్స్ ఉన్నాయా? అన్నది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఉంటది. దీనికి స్పెర్మ్ వైటాలిటీ టెస్ట్ అనేది చేస్తామండి. సో, ఈ స్పెర్మ్ వైటాలిటీ టెస్ట్‌లలో స్పెర్మ్ బతికే ఉంది కానీ కదలట్లేదు అన్న రిపోర్ట్ వస్తుంది. లేదంటే స్పెర్మ్ అసలు బతికి లేదు, చనిపోయి ఉంది. అందువల్లనే డెడ్ స్పెర్మ్స్ వల్ల కదలట్లేదు. సో, ఇలాంటి 2 రిపోర్ట్స్ అనేది మనకొస్తుందండి. డెడ్ స్పెర్మ్స్ వల్ల కదలట్లేదు అంటే దీనికి మనం పెద్దగా చేసేదేమీ లేదండి. స్పెర్మ్స్ మనకి హెల్తీ అంటే ఎలైవే ఉంది. కాకపోతే సమ్ జెనెటికల్ రీజన్స్ వల్ల స్పెర్మ్ కదలట్లేదు. ఇలాంటి వాళ్ళు పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదండి. సో, ఇలాంటి స్పెర్మ్ కదలట్లేదు కాబట్టి మనమే స్పెర్మ్‌ని తీసుకెళ్ళి ఎగ్‌లో కూర్చోబెట్టాలి. ఎగ్‌లో ఇంజెక్ట్ చేయాల్సింది ఉంటది. సో, ఇలాంటి స్పెర్మ్ మనం స్పెర్మ్ ఇంజెక్ట్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఐవీఎఫ్ ఎక్సీ పద్ధతిలో వచ్చేదానికి వాళ్ళ స్పెర్మ్ తోటే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇలాంటి స్పెర్మ్ తోటి తయారీ అయిన బేబీస్‌లో వాళ్ళకొక 5 మెంబర్స్ 4 బేబీస్ తయారీ అయ్యాయంటే దాంట్లో ఇద్దరికో, ముగ్గురికో ఇలాంటి జెనెటికల్ అబ్నార్మాలిటీ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇలాంటప్పుడు అలా తయారీ అయిన బేబీస్‌ని జెనెటిక్ టెస్టింగ్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్ లేని బేబీని సెలెక్ట్ చేసుకొని పెట్టేదానికి స్కోప్ ఉందండి. దీన్ని ఐవీఎఫ్ పీజీటీఏ అంటాం. సో, ఇలాంటి టెక్నిక్ వల్ల మీ స్పెర్మ్‌లో కదలికలు కంప్లీట్‌గా 0 ఉన్నా ఇక్సీ పద్ధతిలో మనం ప్రెగ్నెన్సీని తెప్పించేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఇలా తెప్పించినప్పుడు ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా బేబీకి అలాంటి ప్రాబ్లమ్ లేని బేబీని సెలెక్ట్ చేసుకొని మీకు ఇంప్లాంట్ చేసి ప్రెగ్నెన్సీని చెప్పించే టెక్నిక్ అనేది మన దగ్గర ఉందండి. సో, మీకు గాని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కానీ, ఫ్యామిలీలో కానీ ఇలా కదలికలు తక్కువగా ఉందో, లేకపోతే కదలికలు కంప్లీట్‌గా 0 ఉందో, ఇలాంటి వాళ్ళని ప్లీజ్ డూ రెఫర్ టు అస్ అండి. మన 49 వరంగల్ బ్రాంచ్‌లో ఆండ్రోమాక్స్ క్లినిక్స్ అనేవి స్టార్ట్ అయినాయండి. ఎక్స్‌క్లూజివ్ ఆండ్రాలజీ ఫెసిలిటీస్, అన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కూడా ఆండ్రాలజిస్ట్ అవైలబుల్‌గా ఉన్నారు. ప్లీజ్ డూ షేర్ ద వర్డ్ అండ్ ప్లీజ్ డూ అవైల్ ద సర్వీసెస్. థాంక్ యూ.